సోషల్ మీడియానే అంతా ఎవరిని ఎప్పుడు లేపుతుందో ఎప్పుడు పడుకోబెడుతుందో ఎవ్వరం గెస్ చేయలేం. ఇదే కాలాపాషా విషయంలోనూ జరిగింది. ఈ తాత అనుకోకుండా చెప్పిన తన స్టోరీ, ఆ స్టోరీలో భాగంగా చెప్పిన ఓ మాట అంతే కట్ చేస్తే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఈ తాతకు సెలబ్రిటీ హోదా వచ్చేలా చేసింది. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సినిమాలోని ఓ సాంగ్లోకి ఎక్కింది. వరంగల్ నేటివైన షేక్ అహ్మద్ పాషా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడే దొరికిన పనల్లా చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రాంలో కాస్త క్రేజీగా తన లవ్ స్టోరీ గురించి మాట్లాడాడు. కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ అనేశాడు. తన మాట వల్లో లేదా పలికిన తీరు వల్లో తెలియదు కానీ రీల్స్గా సోషల్ మీడియాను ముంచెత్తాడు. ఇక ఈ డైలాగ్ ఫేమస్ అవడంతో తాజాగా ఈ డైలాగ్ను మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని ఊరమా సాంగ్ కోసం వాడారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్లో కాలాపాషా చెప్పిన డైలాగ్ను ఊరమ్మాస్గా కూర్చారు. అయితే ఈ తాత ఇలా చూస్తుండగానే కూలీ నుంచి మహేష్ సినిమా స్థాయికి ఎదగడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తాతకు సలాం కొట్టేలా చేస్తోంది.